ఇప్పుడు జ్యోతిలక్ష్మి గారితో జయమాలిని గారితో కూడా మీరు చేసినట్టున్నారు కదా సాంగ్స్లో. జయమాలిని అంటే అప్పట్లో ఆమె క్రేజు, మీ పక్కన హీరోయిన్ నటించారు. మీరు ఎప్పుడు అసలు ఆవిడని చూసి మీలో కూడా ఏమి మోహం కలగలేదా జగన్మోహన్ చూసి? లేదండి, అటువంటిది లేదండి. అటువంటిది ఆర్టిస్టులకి అనేకంగా ఉండదనుకుంటున్నాను నేను. ఎందుకంటే వాళ్ళు యాక్ట్ చేద్దామనే ఉంటుంది. అందుకే ఎవరో ఒకరి మీద ఆ మోహం కలగటం, అలా పెళ్ళిళ్ళు చేసుకోవటం, ప్రేమించడం అనేది జరుగుతుంది కదా. మరి అటువంటివి ఉంటే మేము పెళ్ళిళ్ళు చేసుకున్నాను. జయమాలిని గారిని నన్ను కాదు, మాకు బాగా వారి హస్బెండ్ నాతో మాట్లాడుతూ ఉంటారండి. అట్లాగా పోలీస్ డిపార్ట్మెంట్ అండి. అంటే మా అబ్బాయి కెనడాలో ఉంటాడు. వాళ్ళ అబ్బాయిని కెనడాలో చదివిందామని వారే ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు వారి హస్బెండ్ మాట్లాడారు, పరిచయం చేసి. వారు అవసరం లేకుండా అయింది. మా అబ్బాయి చాలా మంచి వ్యక్తి అండి. మా అబ్బాయి అంటే ఎటువంటి వాడంటే, నాకు కారు కొని వాడు కారు కొనుక్కున్నాడు అండి, నాకు ఇల్లు కొని వాడు ఇల్లు కొనుక్కున్నాడు. మాకు వాళ్ళు, మా అబ్బాయి చాలా మంచివాళ్ళు అన్నమాట. ముందు పేరెంట్స్కి చూసి తర్వాత వాళ్ళు చేస్తారు. సో మాకు కెనడాలో మంచిగా 2 ఇళ్ళు, పెద్ద ప్యాలెస్లు, ఒక గార్డెన్, ఒక 10 ఎకరాల గార్డెన్. అబ్బాయి మీరు సాధించలేదు, మీ అబ్బాయి సాధించినట్టున్నారు ఆయన ఫైనాన్షియల్ పరంగా. ఆయన సినిమాల్లోకి వస్తానంటే ఆయన 6'2" ఉంటాడండి హైట్, పెద్ద బాడీ, చాలా స్ట్రాంగ్ బాడీ, 6'2" హైట్ అంటే పెద్ద డాన్సరు, మంచి ఆర్టిస్టు. నేను కాదు, వాడు మంచి ఆర్టిస్ట్ అండి. కాకపోతే ఏంటంటే నేను చెప్పాను కదా, అదే బిహేవియర్ ఎలా ఉంటుందో యంగ్స్టరు, తర్వాత లక్ ఎలా ఉంటుందో, కృషి చేశాడు కానీ లక్ ఎలా ఉంటుందో. నేను పెద్దగా ఆర్థిక పరంగా పైకి రాలేకపోయాం, హ్యాపీగా లేకపోయాం. మీరు ఇన్ని సినిమాలు చేసి ఆర్థికంగా పైకి తక్కువ ఇచ్చేవారు కదా, అమౌంట్ తక్కువ ఇచ్చేవారు. మాకు 4,000 వస్తే 10,000 ఖర్చు పెట్టేవాళ్ళు, ఖర్చు ఎక్కువ. అందరూ మేము ఖర్చు పెట్టినంత. రాజు అనే వాళ్ళకి కొద్దిగా బోళతనం ఎక్కువ ఉంటుందండి. నేనండి ఇష్టానికి ఖర్చు పెట్టడం ఉంటుందండి. ఏదో వచ్చేస్తుందని కూడా ఎప్పుడూ ఇలాగే ఉంటుందని, అలా ఉండకపోయేసరికి దెబ్బతిట్టాం. ఇప్పుడు నాగయ్య గారిని చూసి, ఇట్లాంటి వాళ్ళని చూసి మీరు నేర్చుకోలేదా? లేదండి, మనకి అయిన తర్వాతే మనం నేర్చుకోవటం జరిగింది. క్షౌరం అయితే కానీ ఇప్పుడు కూడా ఇంట్లో అంటూ ఉంటానండి. ఏంటి అంటే, క్షౌరం అయ్యాక వివరం వచ్చింది నాకండి, పోనండి ఇప్పటికైనా వచ్చింది అంటూ ఉంటాను. ఏంటి సార్ మీరు లవ్ మ్యారేజా? లేదు, మా విలేజ్, మా రిలేటివ్స్ అని. అట్లాగా నీళ్ళైనాడికి మాకు పాప, నీళ్ళైనాడిది రిలీజ్కి నాకు నా డాటర్ పుట్టింది. సినిమా ఫీల్డ్కి వెళ్ళే ముందే నాకు మ్యారేజ్ అయింది, 19th ఇయర్లోనే మా విలేజ్లోనే. అంటే అప్పటికే అయిపోయింది మ్యారేజ్ మీకు? అప్పుడు ఫ్యామిలీని ఇక్కడ ఉంచి మీరు వెళ్ళి ప్రయత్నాలు చేసుకున్నారా? అవునండి, అంటే ముందు అవ్వలేదు, వెళ్ళిన ఒక 1 yearలో అయింది. నీళ్ళైనా ఆడేటప్పుడు షూటింగ్ 72లో, నాకు మా పాప 73లో పుట్టింది. తర్వాత అండి, ఇప్పుడు ఆర్టిస్టులు అనగానే రూమర్స్ వస్తూ ఉంటాయి, అట్లా చాలామంది ఆర్టిస్టుల మీద వస్తూ ఉంటాయి. మీ మీద అలా ఏమైనా వచ్చేవి రూమర్స్? ఏమీ రాలేదండి, రూమర్స్ ఏమీ రాలే. ఇప్పుడు గ్యాసిప్స్ కానీ ఏమి మీ మీద వచ్చేవి కాదు? ఎందుకంటే అటువంటి పనులు చేయలేదు, అటువంటి అవకాశం ఇవ్వలేదండి. బాగా బిజీగా ఉండేవాళ్ళేమో మీరు, ఆ వర్క్లో ఎక్కువ ఇదవుతూ ఉండేదేమో. వర్క్ లేకపోయినా అసలు ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు. వెళితే అప్పుడు కూడా ఒకటేనండి, నేను ఏదైనా వర్క్ ఉంటే వెళతాను, లేకపోతే అప్పుడు క్లబ్కి వెళతాం. ఇప్పుడు క్లబ్కి వెళతాం, బోట్ క్లబ్ మెంబర్షిప్ అవి ఉన్నాయండి. ఏదో అక్కడ 4 స్నేహితులు అవుట్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఆ 4గురిని ఒకసారి పలకరించడము, ఏదన్నా కాసేపు కూర్చొని ఏదన్నా తినేసి రావటము, ఇంటికి వచ్చి 4ంటికి వెళితే 6ంటికి 7ంటికి ఇంటికి వచ్చేసి. అందుకని ఇంకా ఏదో ఇంట్లోనే ఉండటం, పెద్దగా చెడ్డ పేరు ఏమీ రాలేదు. అదే పోనీ మీరు ప్రొడక్షన్ సైడ్ వెళ్ళిపోతే బెటర్ కదా అని ఆలోచన రాలేదా? ప్రొడక్షన్ సైడ్ చాలా కష్టం అండి, ఆర్టిస్టులు చేయలేమంటే నాకు అసలు అవ్వదండి. బ్యాక్గ్రౌండ్ ఉండాలి కదా, బ్యాక్గ్రౌండ్ ఉండాలంటే మనకి స్నేహాలు ఉండాలి. స్నేహాలు ఉండి ఇటు డిస్ట్రిబ్యూటర్స్ అవనివ్వండి, అట్లాగే ఇక్కడ ఆర్టిస్టులు అవనివ్వండి, ఇవన్నీ లేవు కదా. నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, డిస్ట్రిబ్యూటర్స్ స్నేహితులు లేరు, ఎవరో సినిమాలు రిలీజ్ చేసేవారో తెలియదు, తీసే ప్రొడ్యూసర్స్ తప్ప. అదే అంటే మీ కెరీర్ కోసమన్నా కొంతమంది హీరోలు వాళ్ళ కెరీర్ కోసం కూడా కొన్ని నిర్మాణ సంస్థలు పెట్టుకుని
వాళ్ళు హీరోలుగా యాక్ట్ చేయడం జరిగింది కదా. అంటే నాకు లాంగ్ దీంట్లోనే ఉండాలి, మనకి ఎంతకాలం రాసి అసలు 93 అప్పుడే నాకు ఇంకా ఫిలిమ్స్ కానీ ఏవి ఉండవని అనిపించింది. అందుకే అప్పుడు హైదరాబాద్ రావడం జరిగిందండి. నారాయణరావు గారిని కలిస్తే వెంటనే ఈ బిజినెస్, సో బిజినెస్ మీద ఇంట్రెస్ట్ కొలిది అవి చేశారు. అప్పుడు 2-3 సినిమాలు పనిచేయమని నన్ను అడిగారు. దాసనారాయణ వారు తీసే సినిమాల్లో పనిచేయమని అడిగారండి. వద్దండి, నేను ఈ బిజినెస్లో హ్యాపీగా ఉన్నాను, అది మళ్ళీ ప్రొద్దుటే లేవాలి. ఇప్పుడు కూడా ఈ వయసులో మళ్ళీ ఒక పట్టుదలతో ఉంటున్నాం, కానీ 4:30కి లేస్తానండి, ఎక్సర్సైజ్ చేసి అన్నీ చేసేది. 9:30కి నేను 30 కిలోమీటర్స్ ఉంటుంది మా షూటింగ్ అక్కడ, ఈవీపీ అని చాలా దూరం. 9:30కి వదిలితే 10:30కి రూమ్కి వస్తానండి. రూమ్కి వచ్చాక మేకప్ తీసి స్నానం చేసి ఏదైనా తిని. రూమ్ అంటే వాళ్ళు ఏర్పాటు చేశారండి లేదా నేను మొదట కొన్ని రోజులు వారు ఇచ్చేవారండి, అది కూడా ఇష్టం లేక ఎప్పుడు ఉంటుందని చెప్పి ఒక రూమ్, పెద్ద రూమే, బాత్ అటాచ్డ్, ఏసీ అది పెట్టి ఒక హోటల్ రూమ్ లాగా నేనే తయారు చేశాను. ఓకే, అది ఎప్పుడు ఉంటుంది కదా. మళ్ళీ అపార్ట్మెంట్ అంటే పెద్దది అవుతుంది, అలా అనవసరమైంది, ఎవరు ఉండం కదా. అందుకని మెస్సులు అవి ఉన్న చోట ఒక తెలిసిన మన తెలుగు వారు ఉంటే వారు ఇవ్వటం జరిగిందండి. దాన్ని తయారు చేసి నాకు కావాల్సిన విధంగా దాన్ని తయారు చేసుకున్నాను.